హలో అండి అందరికీ వెల్కమ్ టు చెంచయ్య వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంట్రా అంటే మన గణేష్ చతుర్దశి, మన గణపయ్యని మన ఇంట్లోకి వెల్కమ్ చేసాము. ముందు వ్లాగ్లో మనం వెళ్ళి మన గణపయ్యని తీసుకొని వచ్చాము, మన ఇంటికి ఆహ్వానించాము. సో సామాన్లు అన్నీ తీసుకొచ్చాము. ఇంకా గణపయ్యని రెడీ చేసేదానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మామిడాకులు, తోరణాలు, ఇంకపోతే మన గణపయ్య ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాడు. గరిక అన్నీ ఉన్నాయండి, దర్బా గరిక అన్నీ. పిల్లలకి మీరు పిల్లలకి బుక్స్ అండి. బుక్స్కి అన్నిటికీ కుంకుమ పసుపు రాసి బుక్స్ అన్నీ స్వామివారి పాదాల దగ్గర ఉంచాము. పిల్లలకి బాగా చదువు రావాలని, ఎటువంటి విఘ్నాలు కలగకుండా వాళ్ళన్నీ సంతోషంగా ఉండాలని స్వామివారికి మొక్కునేదానికి బుక్స్కి అన్నిటికీ అన్నీ రాసాము, పసుపు కుంకుమ. చూసుకోవచ్చు మా పెద్ద అబ్బాయి బాగా రెడీ అయిపోయాడు, ఉదయాన్నే నిద్రలేసి. సో సిద్ధంగా ఉన్నాడు అనమాట స్వామివారికి దండం పెట్టుకునేదానికి. సో నీట్గా రెడీ అయిపోయి తలస్నానం ఆచరించి రెడీగా ఉన్నాడండి. మీరు చూసుకోవచ్చు మా చిన్నబ్బాయి స్నానం చేసాడు, రెడీ అయిపోయాడు, గేమ్స్ ఆడుకుంటున్నాడమ్మో. గేమ్స్ అంటే ఆయనకి చాలా ఇష్టం అంట, అవునా? సో జోసి గణపయ్యని నిన్న తీసుకొచ్చాం కదా మనము, ఈరోజు మన ఇంట్లో పెట్టుకుందాం, ఓకేనా? గణపయ్యని ఇంట్లో పెట్టుకొని అప్పలన్నీ పెట్టేసేయాలి ఆయనకి. అవును, బుక్స్కి అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసిందా డాడీ? ఇప్పుడు మనం దేవుడి దగ్గర పెట్టేసాము. పూజ స్టార్ట్ అయిన తర్వాత బాగా మొక్కోవాలి దేవుడికి, ఓకేనా? సబ్స్క్రైబర్స్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పు. ఓకే, క్యారీ ఆన్. చూసుకోవచ్చు స్వామివారికి ఏమేమి చేశారు. స్వామివారికి ఇడ్లీ కూడా పెట్టింది, రైస్ పెట్టింది, ఆయనకి ఎంతో ఇష్టమైన కుడుములు బెల్లంతో చేసిన బోండా. నెక్స్ట్ పోతే ఇక్కడ కూడా ఏదో చేసింది లక్ష్మి గారు, ఉదయం నుంచే రెడీ చేశారనమాట, వడలు. నెక్స్ట్ పోతే దద్దోజనం, పెరుగన్నం, నెక్స్ట్ పోతే పులిహోర, నెక్స్ట్ పోతే పాయసం. చాలా చేసినారనమాట పాయసం. నెక్స్ట్ సాంబార్, నెక్స్ట్ దద్దోజనం. ఓకే, సో ఇవన్నీ చేశారండి లక్ష్మి గారు. ఇంకా మనం అన్నీ రెడీ అయిపోయాయి, సామాన్లు, స్వామివారికి కావాల్సిన పండ్లు చెప్పలేదు కదా, చూసుకోవచ్చు ఇక్కడ పూలు పండ్లు ఉన్నాయి. ఇంకా మనం పూజకి స్టార్ట్ అయిపోదాం. మొదటగా స్వామివారికి పీటను అలంకరించి పీటకి పసుపు కుంకాన్ని పెట్టిన తర్వాత స్వామివారిని దానిపైన ఉంచాలి. ఆ తర్వాత దానిపైన బియ్యం కొంచెం పోసి తర్వాత దర్భాన్ని పెట్టాలి. ఇదిగోండి దేవుడిని ఇంట్లోకి హారతి ఇచ్చి పిలుచుకుంటున్నాను అనమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై జై బోలో గణేష్ మహారాజ్ కి, జై జై బోలో గణేష్ మహారాజ్ కి, జై జై బోలో గణేష్ మహారాజ్. చూసుకోవచ్చు స్వామివారికి మొత్తం పసుపు కుంకుమ అర్చిస్తున్నారనమాట లక్ష్మి గారు. రైట్ సైడ్లో ఉండేది లక్ష్మి తమ్ముడు తీసుకొచ్చిన గణపయ్య అండి. లెఫ్ట్ సైడ్ వచ్చి మా బ్రదరు మన కాణిపాకం వెళ్ళినప్పుడు తీసుకొచ్చిన వినాయకుడు. మధ్యలో మన మట్టి గణపయ్య. చూశారు కదా ఎంత అందంగా ఉన్నారు. చూసుకోవచ్చు తెచ్చిన పత్రి స్వామివారికి సమర్పించి పూల అర్చన అన్నీ చేస్తూ ఉన్నాము. జాంకాయలు, సీతాఫలము, జిల్లేడి, తెచ్చిన దర్భ అన్నీ స్వామివారికి సమర్పించామండి. అన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి దీపం వెలిగించి తర్వాత కర్పూర హారతి ఇవ్వాలి. చూసుకోవచ్చు మొత్తం అంతా స్వామివారి డెకరేషన్ అంతా అయిపోయింది. దీపం వెలిగించి గౌరీ అమ్మవారిని కూడా స్వామివారి ముందే ఉంచేసాము. స్వామివారికి ప్రసాదాలన్నీ సమర్పించామండి. ఇంకా టెంకాయ కొట్టుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలి. మన వినాయక చవితి మన హిందువులకు తొలి పండగ అండి. భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించుకోవాలి. పౌరాణికాల ప్రకారం విఘ్నేశ్వరుడు పుట్టినరోజు లేదా గణాధిపత్యం పొందిన భాద్రపద శుద్ధ చవితిన వినాయక చవితి లేదా వినాయక చతుర్థి పండుగ అని మనం జరుపుకుంటామండి. ఈ రోజున వినాయకుడు పుట్టాడని, గణాధిపత్యం పొందాడని పలు పురాణాల్లో కథల్లో చెబుతున్నారు. ఈ రోజున ఉదయాన్నే నిద్రలేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలను ధరించాలి. మామిడి ఆకులు, తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి.
ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఓ పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరవత్తులు వెలిగించి దీపారాధన తర్వాత ఈ క్రింది మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి. శ్లోకం: ఓం దేవీం వాచా మజనయంత దేవాస్తం విశ్వరూపా పశవో వదంతి సానో మంద్రేశ మూర్జం దుహానాదే నుర్వాగాస్మానుపం సుష్టుతైత్తం ఆలయం ముహూర్తస్తు ముహూర్తస్తు యశివో నామరూపాభ్యం యా దేవి సర్వమంగళతయో సస్మరణ తుంసాం సర్వతో జయమంగళం అని చదువుకోవాలి. ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమలతో బట్టి విగ్రహాన్ని తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జల్లిడికాయలు మొదలైన పిండి వంటలను సిద్ధం చేసుకుని రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకుని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ జాకెట్ ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కందులు, నెయ్యి, ఒత్తులు 20 రకాలు ప్రతి ఉద్దరణలు నైవేద్యాలను స్వామివారికి సమర్పించి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదాయ నమః, త్రివిక్రాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం విఘ్ననాయకం ధ్యాయే తజ్జానం తస్మాదం దేవం తప్తకాంచ సన్నిభం చతుర్భుజ మహాకాయం సర్వభాషణ భూషితం శ్రీ మహాగణపతే నమః. ధ్యాయామి అత్రాగచ్చ జగద్వంద్య సురజాజిత్య అనాదాద్య సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ ఆవాహయామి. ముక్తికౌ పుష్యరాగస్య నానానిత్యజితం రత్నసింహాసనం చ పీతద్యం ప్రతిగృహ్యాత్యం ఆసనం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహానాద్యం మాయాదత్తం గంధం పుష్పాక్ష దర్శం ఆర్ఘ్యం సమర్పయామి. గజవక్ష నమస్తేషు సర్వాబ్జి ప్రదాయక భక్తప్రాద్యం పయాదత్తం గృహాణ నిర్వ్యార్థం పాద్యం సమర్పయామి. అనాదానాద సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహానాచమనం దేవ తుభ్యం దత్తం మయో ప్రభు ఆచమనీయం సమర్పయామి. దదీక్షర సరాయుక్తం దామద్వైజన సమన్వితం మధుపర్కం గృహానేదం గజభక్తం నమోస్తుతే మధుపర్కం సమర్పయామి. స్నానం పంచామృతైన గ్రహణాయన గణనాయక అనానాదాయ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృతం స్నానం సమర్పయామి. గంగాది సర్వాతి పూజే అహరోతమైన స్వామివారికి కర్పూర ఆరతి సమర్పించిన తర్వాత టెంకాయ కొట్టి స్వామివారికి ఆశీర్వాదాలు తీసుకోవాలి. మా బాను కొడుతున్నా అంటే టెంకాయ మనస్ఫూర్తిగా కొట్టాలి. బాను స్వామివారి హారతి తీసుకొని ఆయన ఇప్పుడు మా చిన్నబ్బాయి టెంకాయ కొడుతున్నాడు. శక్తి అంతా ప్రయోగిస్తున్నాడు స్వామివారికి. దండం పెట్టుకో స్వామివారికి. స్వామి చదువు బాగా రావాలి, ఆరోగ్యం బాగుండాలి, స్వామివారిని బాగా ప్రసాదం. వెరీ గుడ్. వినాయకుని పూజ అయిపోయిందండి. సో మన సెకండ్ పార్ట్ స్వామివారికి పూజ చేసుకొని ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ జై గణేష్.